ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్ ఆత్మీయులారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మనం ఇలా ప్రతిరోజు సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ధ్యానించడం ద్వారా మనం దేవుడి జ్ఞానంతో నింపబడతాం. నిజంగా దేవుడి జ్ఞానం ఈ లోకంలో మనకి చాలా అవసరం. మనం మన సొంత జ్ఞానంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది ముడిపడదు, ఏది సాధించలేం. కానీ దేవుడి జ్ఞానం మనకి తోడుగా ఉంటే మనం మన జీవితంలో ఎన్నో కార్యాలు చూస్తాం. సొలొమోన్ చూడండి, దేవుడి జ్ఞానముతో నడిపించబడ్డాడు. మరి ఈ భూమి మీద దేవుడి కోసం ఒక మందిరం కట్టిన వ్యక్తి సొలొమోను. మరి దేవుడు సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, షేబా దేశపు రాణి కూడా అతని జ్ఞానం గురించి విని అతన్ని చూడాలనే ఆశ ఆమెకు కలిగింది. సో జ్ఞానానికి అంత విలువ ఉంది. సో ఆ విలువైన జ్ఞానం మనకు ఎలా వస్తుంది అంటే, దేవుని వాక్యాన్ని ఉదయాన్నే ధ్యానించడం ద్వారా వస్తుంది. అలాగే మన దినాన్ని దేవుడి వాక్యంతో స్టార్ట్ చేయడం కూడా అది మనకెంతో ఆశీర్వాదం. ఈరోజు అపవాది మన మీద ప్రయోగించే ప్రతి ప్రయోగాన్ని, వాడు తలపెట్టే ప్రతి కీడుని వాక్యం అనే ఖడ్గముతో మనం జయించవచ్చు. కాబట్టి శ్రద్ధగా వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ వాక్యాన్ని ప్రతిరోజు వినండి. అది మనకి, మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. అలాగే ఈ వీడియోని అనేకులకు షేర్ చేసి వేరే వాళ్ళు కూడా దేవుడి వాక్యం ధ్యానించేలా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అది మీకే ఆశీర్వాదం. ఎందుకంటే మీరు దేవుడి పని చేస్తున్నారు కాబట్టి మీ పనులన్నీ దేవుడు చేసేస్తాడు. సరేనా? లాస్ట్లో మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. అలాగే లాస్ట్లో ఒక క్వశ్చన్ కూడా నేను అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీలో ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. మరి ఇంకే ఆలస్యం చేయకుండా సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం. పదండి. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం సామెతల గ్రంథం 10వ అధ్యాయం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది.
నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాడి మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. పాపము చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడనూ కదిలింపబడడు. భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. దేవుడు ఈ మాటలను మన హృదయములో భద్రపరచును గాక. ఆమెన్. లెట్స్ ప్రే. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీకు వందనాలు నాయనా. ఈరోజు మా దినాన్ని ప్రార్థనతో అలాగే వాక్య ధ్యానంతో ప్రారంభించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు నిండు వందనాలు తెలియచేస్తున్నాం. అయ్యా, మా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో చాలామంది ఈ ధన్యత కలిగి లేరు. బహు కొద్ది మందికి దొరికే భాగ్యం ఇది. ఆ భాగ్యంలో అల్పులైన మమ్మల్ని కూడా ఉంచినందుకు నీకు వందనాలు నాయన. మరి ఇప్పుడు మేము చదివిన ఈ లేఖన భాగం నుంచి నాయన, మరి నీతిమంతుడు మరి చాలా యాక్టివ్గా ఉంటాడని చెప్పి, మరి నీతిమంతుడుగా జీవించడం అనేది అది దేవుడికి నచ్చుతుందని చెప్పి మేము తెలుసుకోగలిగాము. అయా, నీతిగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. మీ కృపా కాపుదల నీ బిడ్డల కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచు నాయన. ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం జీవిస్తూ నిన్ను సేవించే ఆత్మీయత మా అందరికీ దయచేయి నాయన. వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతున్నారు దేవుని వాక్యంతో మన దినాన్ని ప్రారంభించినది మనకి ఆశీర్వాదము అని. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు. కాబట్టి డేలో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు నీకు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళని అన్ని విషయాల్లో ఫస్ట్ ఉంచు నాయన. ఈరోజు వాళ్ళు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. పరిచర్యలో విజయాన్ని ఇవ్వండి. ఇంకేమైనా పనులు తలపెడుతూ ఉంటే ఆ పనులన్నీ నీ మహిమార్థంగా సక్సెస్ అవ్వడానికి మీ కృప దయచేయండి. ఈరోజు ఎవరైతే మరి పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో వారికి ఇచ్చిన ఒక నూతన సంవత్సర దయాకిరీటానికి మీకు వందనములు. ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేసి ఆత్మీయంగా బలపరిచి దినదినము నీకు దగ్గరే కృప దయచేయండి నాయన. నీ బిడ్డలకున్న ప్రతి ఒక్క కష్టాన్ని మీరు చూస్తున్నారయ్యా. మా కష్టాన్ని చూసే దేవుడివి, మా కష్టాన్ని తీర్చే దేవుడివి నీవే నాయన. నీ కృపా కాపుదల బిడ్డలకు తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క విషయంలో మీ సహాయం దయచేయమని, ఇలాగే అనుదినము మా దినాన్ని నీ వాక్యంతో, నీ వాక్య ధ్యానంతో ప్రారంభించే ఆత్మీయత మాకు దయచేసి దినదినము నీకు దగ్గరయ్యే భాగ్యం మాకు కల్పించమని యేసే నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి ప్రతిరోజు ఇలా వాక్యాన్ని చదువుతూ ధ్యానించలేకపోయినా వింటూ ధ్యానిస్తున్నారు. ఖచ్చితంగా దేవుడు త్వరలోనే మీ పట్ల చేయబోయే కార్యాలని మీరు కళ్ళారా చూడబోతున్నారు. ఇప్పుడు క్వశ్చన్ టైం కదా. ప్రశ్న, వచనం చదువుతున్నాను. ఇప్పుడు మనం చదివిన ఈ సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో అది ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఇది ఎన్నో వచనమో 10వ అధ్యాయంలో తెలియచేయండి. చాలామంది రోజు మరి ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవుడి వాక్యం పట్ల మీకు చాలా శ్రద్ధ ఉంది.
మరి దేవుడి వాక్యం విషయంలో శ్రద్ధ కలిగిన మిమ్మల్ని దేవుడు ఏమీ మర్చిపోడు. యేసు నామములో మీ ప్రతి అవసరత తీరబడుతుంది. మరి దేవుడి కృపా కాపుదల ఈరోజు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.